హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో పాలకూర వెల్లుల్లి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్గా మనం చేసుకునే పాలకూర ఫ్రైలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మొత్తం పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6-7 వెల్లుల్లి రెమ్మలను లైట్గా క్రష్ చేసి వేసుకోండి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలి. ఈ పాలకూర వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరలోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.